సాకేతు సాకేతు ఇట్లా ఇక్కడ కూర్చొని ఇక్కడ చెప్తా. ఇందులో నానమ్మ ఆర్డర్ పెట్టుకుంది 30,000కి 26,000కి. నేను ఆర్డర్ పెట్టుకున్నవి ఏంటమ్మా అంటే నువ్వే పెట్టినవంటుంది. చూడు నువ్వే చూడు కావాలంటే. అగో ఆర్డర్స్ ఓపెన్ చేయి. ఎంత కొన్నాయో చూడు. మొత్తం 26,000కి ఉంటాయి. నాకు తెలియదు నాన్న అసలు 26,000 అసలు నేను ఇప్పుడు పెట్టానట. అబ్బా వచ్చిగా సాకేత్ బాగానే అంటాను. నేను అన్న అంటాను. ఫోన్ 1 నిమిషం పట్టుకునేసరికి నేను పెట్టిన అంటాను. నాకు భయం తెగ భయం వేసింది సాకేత్. నాకు భయం తెగ భయం వేసింది సాకేత్. సరే ఇప్పుడు నాగనక్క పెట్టింది అనుకో, నాగనక్క ఇచ్చిద్దిగా. అది ఎవరి ఫోన్ లో ఉండిద్ది సాకేత్? ఆర్డర్ నేను ఆర్డర్ పెడితే నీ ఫోన్ లో ఉంటుంది. నానమ్మ ఆర్డర్ పెడితే ఇప్పుడు నానమ్మ ఆర్డర్ పెట్టినట్టు నీ ఫోన్ లో ఉంది. ఇప్పుడు నిన్నే వచ్చి అడుగుతారు. చూసి నువ్వు గారా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అవి మొత్తం కాదు సాకేత్. ఇప్పుడు నానమ్మ ఫోన్ లో ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు డబ్బులు వచ్చి ఎవరిని అడుగుతారు? 4,000 నీ అయితే నీకు అడుగుతారు. 36,000 నానమ్మ. ఏంటి బాబన్న ఇంకోసారి నానమ్మ అయితే నానమ్మ అడుగుతారు. నాకు తెలియదురా, నా మీద పెట్టుకుంటా. నీ ఫోన్ కాదు నన్ను అంటున్నావు సాకేత్. సాకేత్ నిన్ను అంటుంది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే ఎవరిని తిడతారు? ఇప్పుడు మీ నాన్న వచ్చి నన్ను గొడవ చేస్తాడు. ఏంటి ఇంటి ముందు గైరేంటి ఏంటి నువ్వు మరి నువ్వు ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నావు అలాంటప్పుడు? పెట్టడం ఏంటి? ఫోన్ లో కాపాడుతున్నాయి కదా సాకేత్. నేను సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఏంట్రా బాబు, పొద్దాకు ఫోన్ చూసేది ఎవరు? నువ్వేనా? నేను స్కూల్కి వెళ్తా. నాకనక్క హైదరాబాద్ లో ఉంటది. నువ్వు ఇంటి దగ్గర రోజు పొద్దున మొత్తం ఫోన్ నొక్కుంటావు. ఎవరికి పని చేస్తుందా నీకు? పని చేస్తాను కానీ పోనీ యూట్యూబ్ లో అన్న చూసి నేర్చుకోవచ్చు. అవును సాకేత్ నిజంగా చెప్పిన. నిన్న యూట్యూబ్ కదా మీ నాన్న వచ్చిందా కూర్చున్నా బజార్ లో పిల్లగాడు ఉంటే వాడు కురికిన ఇదే నాకు ఫోన్ రాజా వాళ్ళ మొత్తం అడగరావు. నువ్వు ఊరికినవా కూర్చున్నావా అని అడగరు. డబ్బులు కడతావా లేదా? నీ ఫోన్ లో ఆర్డర్స్ ఉన్నాయి అంతే, ఇంకేమీ లేదు. డబ్బులు నువ్వు లంకించుకో. డబ్బులు ఏడో కాడ తీసుకో. ఫోన్ తీసుకెళ్ళరు. నువ్వు డబ్బులు ఇచ్చిందా వాళ్ళు కదలరు. ఫోన్ పే ఫోన్ పే చేయడానికి నాకు తెలియకుండా వచ్చింది. మరి చూసినవా సాకేత్? ఫోన్ పే చేసుకుంది, మీషో చేసుకుంది, మీషో ఫ్లిప్కార్ట్ చేసుకుంది, అన్నిట్లలో ఆర్డర్స్ పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడు మళ్ళీ అంటే యాప్స్ నువ్వు డౌన్లోడ్ నువ్వు చీరలు పెట్టినవా? ఆయన సాకేత్కి చీరల గురించి ఏం తెలుసు? నీకు చీరల గురించి తెలుసు కాబట్టి నువ్వు ఆర్డర్ పెట్టినావు. తెలియదు తల్లి, నీకు కూడా చెప్తున్నాను. నువ్వు అంతా నీ దగ్గరే ఉంది. నాకు అసలు ఏం తెలియదు. నేను ఎప్పుడన్నా నీకు చెప్తున్నాను. నేను ఎప్పుడన్నా ఇంట్లో నేను మెల్లకుండా ఉండేదాన్ని. నాకు డబ్బులు ఎట్లా నేను పెడతాను అంత సరుకులకి. నాకెందుకు సాకేత్? నేను ఇప్పుడు ఆర్డర్స్ చూసి అమ్మా ఇట్లున్నాయమ్మా అంటే నువ్వే పెట్టినవు అంటుంది. మీద పెట్టుకున్న తల్లు చెప్పు. నాకు భయం వేస్తుంది. నేను ఎక్కడ తెచ్చాను డబ్బులు? నువ్వు తేవాల్సిందే. మరి అక్క మీద ఎందుకు పెడుతున్నావు? మొత్తం నాకు తెలియదురా తండ్రి. నాకు తెలియకుండా నా తల మీద పెట్టింది బరువు. నాకు తెలియదు. సాకేత్ నుంచి ఇప్పుడు నువ్వు ఎట్లా చూసినావు అట్లా చూసి చెప్తే చూసినావు ఏమంటుందో? నీ ఫోన్ లోనే ఉన్నాయి ఆర్డర్స్. నాకు తెలియదు. తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆర్డర్ పెట్టుకున్నావు. ఇక నీకైతే వచ్చేస్తున్నాయి. ఇక అంతే. చీరలు 26,000 పెట్టి నువ్వు కొనుక్కో అన్నా నువ్వు 26,000 ఇవ్వాల్సిందే. తెలియదు. డబ్బులు
నీ దగ్గర డబ్బులు ఇచ్చినప్పుడల్లా డబ్బులు అప్పుడు నువ్వు మీ ఇంటి పక్కన వాళ్ళని ఆ ఇంటి పక్కన వాళ్ళని మీ ఇంటి ముందర ఇంటి వెనకాల వాళ్ళు అందరిని పిలిచి ఇగో ఏమో చూడండి ఫోన్లో ఇట్లా ఆర్డర్ పెట్టింది ఇప్పుడేమో నేను పెట్టలేదు అంటుంది మీరే చెప్పండి మేమైపోవాలా అంటారు. అయ్యా నాకు అస్సలు తెలియదు. నీకు తెలియకుండా నీ ఫోన్లో ఎవరు ఆర్డర్ పెట్టారు అని అడుగుతారు. ఆగి సాకేత ఎవరు ఆర్డర్ పెట్టారు అంటారు. అప్పుడు ఏం చేస్తారు? నాకు తెలియదు అయ్యి ఎట్ట వచ్చిందో నాకు చేత నాకు అస్సలు తెలియదు. అంటే వాళ్ళు నమ్మరు. నువ్వు ఒక్క చీర పెట్టినా తెలియకుండా మనోడికి ఎప్పుడు నాకు తెలియకుండా పెట్టినావు నాకైతే ఒక్కోసారి నా దగ్గర ఫోన్ తీసుకుంటున్నావు నువ్వు. నేను ఇంట్లో ఉన్నప్పుడల్లా టీవీ సోయిలో ఉంటా, నువ్వు ఫోన్ సోయిలో ఉంటావు. నేను ఏదో రిమోట్ కోసం నేను అడుగుతా ఫోన్ ని. అయినా వాడు పెట్టుకుంటే కాదమ్మా సాకేత పెట్టుకుంటే బొమ్మలు లేకపోతే అయ్యో పెట్టుకుంటాడు. నువ్వు చీరలు పెట్టుకున్నావు. నేను టీవీ అని చూస్తున్నా. టీవీ పెట్టుకుంటున్నా. టీవీ మొత్తం కాదు సాకేత ఆర్డర్ పెడితే సాకేత ఆర్డర్ పెడితే చీరలు ఎందుకు ఆర్డర్ పెడతాడు? వాడు బొమ్మలు ఆర్డర్ పెట్టుకో. చీరలు ఆర్డర్ అంటే అవి ఎట్లున్నాయి సాకేత ఒకటి ఎంతెంత రేటు ఉన్నాయి అంటే అవి నానమ్మే పెట్టింది. సాకేత నువ్వు చీరలు ఎందుకు పెట్టుకుంటావు అసలు? నేను ఎందుకు పెట్టుకుంటా? ఒక్కొక్క చీర 22,000 ఉంటది. నేను ఇంట్లో అప్పటి నుంచి ఎట్ట బయట ప్రపంచుకొని తెలవకుండా పండుకుంటాను. నేను సాయంత్రం పూట అత్తగారింటికి పోయి ఆ నుంచి వచ్చి ఇంట్లో ఉన్న ఒంట్లో బాగోక ఈ చీరల గోలేంటి చీరలు నేను ఎప్పుడు పెట్టినా నా దగ్గర కొత్త చీరలు ఒకళ్ళు మేఘన పెట్టింది అని నువ్వు వాళ్ళకి చెప్పినా మేఘన నాకు 40 చీరలు ఉండే. మొన్ననే మన కాశీకి పోతే తెచ్చినారు 40 చీరలు అయ్యే ముట్ల. నేను 40 పైనే ఉన్నాయి. సరిపోక మళ్ళీ పెట్టుకున్నా 45 పైనే ఉండే. నాకు చీర ముట్టలే. నేను కాశీ పోయేటప్పుడు 4 చీరలు కొనుక్కొని ముట్టకుండా పాప చీరలు కట్టుకొని ఎట్టో ఆఫర్లు ఆషాఢ ఆఫర్లో పెట్టుకున్నావు. 26,000 పెడితే ఇంకో 2,000 చీరలు ఎట్లన్నా అట్లన్నా నీకు నేను నాకు తెలియదు. నాకు అసలు చదువు లేదు ఏం లేదు. చదువు లేదు ఏం లేదు. ఇవన్నీ ఎవరికి ఇచ్చారు మరి? ఇవన్నీ నాకు తెలియదు. ఏం నేర్పేది నువ్వు ఏం నేర్పడు ఏమో ఎత్తలో నొక్కుకో ఇది వస్తుంది ఈ ఎత్తలో నొక్కు నా కొడుకు కొన్ని నేర్పు నేనే నేర్పా. మరి ఆర్డర్లు పెట్టుకుంటూ ఆర్డర్లు పెట్టేది అవి నువ్వు నేర్పటం ఎందుకు ఆర్డర్ లేదు అసలు ఆర్డర్ నేను పెట్టుకోలే అసలు. ఎప్పుడన్నా పెట్టేటోళ్ళు అన్నం తిని పడితే ఇప్పుడు నువ్వు చీరలు ఏదో ఒకటి చేసుకోమా 26,000 పెట్టి ఊకాయలు అన్నం ఈ చీరల గోలేంటి తల్లి? ఈ చీరల గోల నా మీద పెట్టుకున్న చిరాకు. నాకు అసలు బీపీ తెచ్చింది. బీపీ టాబ్లెట్ నిన్నటానికి టాబ్లెట్ లేక దేవులాడుతున్నా. సరే కానీ డాడీ రేపు తెస్తాడు కానీ చెప్పు చీరల గురించి 26,000 మీ నాన్న తీసుకొని మీ అమ్మకి కాటన్ చీరల వాళ్ళమ్మ ఎందుకు కట్టుకునిద్ది? నువ్వన్నీ మళ్ళీ కాటన్ చీరలే ఆర్డర్ పెట్టుకున్నావు. ఆర్డర్ పెట్టు ప్రాంక్ అంటే ఏంటయ్యా? నువ్వు కొన్ని నాకు చెప్పటి నేర్పు రాదురా. ప్రాంక్ అంటే నిన్ను నమ్మించి మోసం చేసిన. ఆడ ఫోన్ ఉందో చూడు దాని వెనకాల. దాని వెనకాల ఫోన్ ఉందో చూడగో కాపాడదా? ఇప్పుడు